దోపిడీ చేసిన వారు బత్తుల బలరామకృష్ణ గారిని వర్ణించి రాజాగారు మాట్లాడితే దాన్ని ఏదో నిరూపించుకోవడం మానేసి ఆయన అనేక రకాలుగా వర్ణించి అమ్మ అబ్బాగా ఆయన వెళ్ళాడు. ఆయన ఎమ్మెల్యే లేకపోతే ఒక ఆర్డినరీ వ్యక్తి, గాలిలో వచ్చిన ఎమ్మెల్యే గాలిలాగా మాట్లాడాడు. ఆ మాటలో వెనక్కి తీసుకోవడం మానేసి అది అన్నది కరెక్ట్ గానే అంచనా వేసుకుని నా భార్యని అంటారా, నీకు చెల్లి లేదా, నీకు అక్క లేదా, నీకు అమ్మ లేదా అని దాన్ని వెనక్కి తీసుకొని తీసుకోవడం మానేసి దాన్ని వర్ణించి వేరే రకంగా అర్థాలు తీసుకొని తన భార్యను కూడా రాజకీయానికి లోపల వాడుకుంటున్న బత్తుల బలరామకృష్ణ గారు ఇది కరెక్ట్ కాదు. మీరు చేసిన పని, మీరు అభివృద్ధి అన్నారు, కేవలం ఫేస్బుక్ లోను పేపర్లోను ప్రింటెడ్ మీడియాలోను మీరు మాట్లాడుతున్నారు తప్ప మీ అభివృద్ధి ఎక్కడా కనపడతలేదు. కనీసం మీ ఊరే చూసుకోండి. మీరు ఒక రోడ్లు వేసారా, డ్రైన్ వేసారా, సచివాలయాలు లాంటి 2 అంతస్తుల బిల్డింగ్లు కట్టారా? ఏమీ లేదు. మీ ఊరే చూడండి. ఒక అభివృద్ధి అన్నది మీ ఊర్లో ఒకటి కనపడుతుందా? కొన్ని కోట్ల రూపాయల స్కూల్ కట్టారు, అనేక రకాలు. ఆ రోజుల్లో మట్టి ఇసుక అని అన్నారు. ఆ రోజుల్లో మట్టి ఇసుక అన్నది కేవలం మేము అనేక రకాల ఇళ్ల స్థలాలు ఇచ్చి లేవలింగ్ కోసం ఆ మట్టిని తీయడం జరిగింది ఆ రోజుల్లో. ఈ రోజు మీరు అనేక రకాల లారీలు తీసి మట్టిని తోలేస్తున్నారు, ఇసుక తోలేస్తున్నారు. ఎక్కడికి వెళ్తుంది అది? ఏమైనా రైతు తోలుకుంటున్నాడా? చెప్పండి. మీరు కమిషన్ కోసం తోలుకున్నారు. ఈ కమిషన్ కోసం పొద్దుని మేము నివారించి అడుగుతుంటే రైతులు ఎవడో చెరువు పూర్తి తీయమని అడగడం సహజంగా ఏ రైతుకి అలవాట్లేదు. తన వ్యవసాయం చేసుకొని తన వ్యవసాయంతో పోతాడు తప్ప ఇలాంటి అలవాట్లు లేవు ఆయనకి. కానీ రైతుల చేత కూడా మీరు బెనామీగా వాళ్ళ చేత డబ్బులు ఇచ్చి ఏమిచ్చేసి ప్రెస్ మీట్లో పెట్టించి మా చెరువుని తీయండి అని మీరు అమ్ముకుని నిన్నట్టుగా చెప్పడం కోసం మా చెరువుని తీయండి రైతు చేత అడిగిస్తున్నారు. ఇది కరెక్టా? మీరు చేసేదంతా దొంగతనం లంచతనంగా చేస్తున్నారు తప్ప ఇది కరెక్ట్ గా చేయట్లేదు. మీరు చేసే అభివృద్ధి అంటే రండి, ప్రజల్లోకి వెళ్దాం. ప్రజల్లోకి వెళ్ళి మీరు 2 సంవత్సరాల్లో మీరు కొన్ని కోట్ల రూపాయలు, ప్రతి ఊరికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదే కోట్ల రూపాయలు మీరు ఎక్కువ రూపాయలు ఎక్కడైనా ఖర్చు పెట్టారా? చూడండి. ఏ ఊర్లోకి వెళ్ళినా మేము వెళ్దాం, గడప గడపకి వెళ్దాం. ఈ రోజు గడప గడపకి మీకు ఎదురయ్యే మాట ఒకటే, ఏమ్మా ఆడపడిచి ప్రతి ఆడపడిచికి 1500 చెప్పిన సంవత్సరానికి 18,000 ఇస్తా అన్నారు ప్రతి ఇంటికి. ఏదది? ప్రతి వారికి 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఏది బీసీ ఎస్సీలకి మీరు ఏమన్నారు? ఈ పెన్షన్ ఇస్తా అన్నారు. ఇప్పుడు ఒక పెన్షన్ మామూలు కదా, బీసీ ఎస్సీకి 50 సంవత్సరాలకి ఇస్తా అన్నారు కదా. 50 సంవత్సరాలు కాదు, 65 సంవత్సరాలు అయినప్పుడు పోయినప్పుడు ఒక పెన్షన్ 2 సంవత్సరాల్లో ఒక పెన్షన్ కూడా ఇవ్వడం జరగలేదు. ఏది అభివృద్ధి? మీరు చేసే పనులన్నీ తప్పుడు పనులు. కానీ ఒక ఊర్లో ఒక అభివృద్ధి లేదు. ఇది ఆరోగ్యశ్రీ ఎగదొప్పి అక్కడి నుంచి చేసిన డబ్బులు అందులో 5% తీసి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి మీ నాయకులు పంచుకుంటున్నారు. మీరు మీ నాయకులకి కేవలం 2 నాయకులు లేదు, దేశ ప్రజలందరి డబ్బు అయితే మీ నాయకులకి ఈ డబ్బు అంతా ఖర్చు పెడుతున్నారు తప్ప మీ కార్యకర్తలకనే మిగిలిన వాళ్ళకైదు. ఒక ఇల్లు కట్టారా మీరు ఎక్కడ ఈ 2 సంవత్సరాల్లోనూ? ఎవరికైనా ఒక లోన్ ఇచ్చారా? ఏమి ఇచ్చారు? రైతుని పాడు చేశారు, అలాగే ప్రజలను పాడు చేశారు. ప్రజలు మభ్యపెట్టి మీరు ఈ పథకాలన్నీ ఇస్తానని చెప్పి అబద్ధమాట. ఆ రోజుల్లో మీరు ఓటు వేయించుకున్నారు. ఈ రోజు గడప గడప వెళ్తే మీకు తరిమి కొడతారు జనం అంతా. మీరు గమనించుకోండి. యూట్యూబ్లోను ఫేస్బుక్లోను పెట్టి ఏదో ఆర్భాటం చేస్తున్నారు, కానీ అదంతా కరెక్ట్ కాదు. మీరు చేసే విధానం కరెక్ట్ గా ఉండి కరెక్ట్ గా చేయండి. రాజా గారు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వచ్చినా ఫస్ట్ అడిగేది ఏంటంటే దిగినంటే మీకు ఏం కావాలి, రోడ్లు కావాలా, డ్రైన్లు కావాలా, ఏం కావాలని అడిగేవారు. మీరు ఎక్కడ అడుగుతాం కాదు కదా. అక్కడ దిగి మీరు ఎవరో ఎమ్మెల్యే ఎవరో కూడా జనానికి ఎవరికి చాలా మందికి 90% తెలియదు. ఏదో గాలిలోనూ ఆ ఓట్లు ఎలాగేశారంటే ఈవీఎంలు, కులాలు, మతాల బేసిక్ లోను తర్వాత 4 పార్టీలు కలిసి వచ్చి మీరు గెలిచారు తప్ప మీరు వ్యక్తిగతంగా కనీసం ఎంపీడీసీగా లెక్కడానికి ఎన్ని పోట్లు పడ్డారు మీకు తెలుసు, మీకు కూడా ఉన్న మాకు తెలుసు. ఇవన్నీ గమనించుకొని రాజా గారితో మాట్లాడాడు ఒక ఉన్నతమైన వ్యక్తితోటి. ఆయన ఏ ఆడపడుచుకైనా ఒకటే అక్క, వదిన, చెల్లి ఇలాగే మాట్లాడేది తప్ప, అమ్మ అని మాట్లాడేది తప్ప ఎక్కడ భాష కానీ ఎక్కడ మార్చలేదు. ఆ భాషను మీరు మార్చి రకరకాలుగా వర్ణించి మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈ ఊరు ఇక్కడ మొన్న ఎవరో అట్లా అడవాళ్ళు ఎవరో ప్రెస్ మీట్ పెట్టారట. ఏమైందంటే ఎంపీడీసీలు, ఎంపీపీలు, జడ్పీడీసీలు ఈ మండలంలో కూడా ఇసుక మట్టి అన్ని రకాల దోపిడీ ఉన్నారు. ఎక్కడైనా మీరు ఏదో ఖాళీ పైలు ఇచ్చుకో ఇందులో ఉందన్నారు. దమ్ముంటారు వచ్చి మీరు నిరూపించండి. మేము రాజకీయంతో వైదొరుకుతాం. మీరు కానీ అది ఉంటేనే ఎక్కడైనా ఒక రూపాయి ఒక ఎంపీపీ కానీ జడ్పీడీసీ కానీ ఎక్కడైనా తప్పులు పడి ఉంటే రాజకీయాల్లో వైదొరుకుతూ నిరూపిస్తే దమ్ముంటే చూడండి, రండి వస్తేనే. మీకు దమ్ముంటే రాజా గారితో ఎదుర్కొంటే దమ్ము ఏమాత్రం మీకు లేదు. ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడికి వెళ్ళినా ఆయన జేజేలు కలిపితే ఈ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఆయన కూడా కొన్ని వేల మంది బయలుదేరతారు. మీకు కూడా వస్తే ఎంతో మంది ఎంతో డబ్బును వెచ్చించి చేసిన మీరు కూడా చెప్తే 10 మంది 100 మంది కన్నా ఎక్కువ రారు.
మీరు ఎంత చేసినా గంటలో కోరుకొండలో కూర్చుంటారు, ఫోన్ చేస్తే గంటలో వేల మంది ఉంటారు. మీరు ఫోన్ చేయండి, గంటకు 100 మందిని రప్పించగలరో చూస్తాం. గంటకు కొన్ని వేల మందిని అయినా ఒక ఫోన్ లో రప్పించగలరు. అంత పవర్ ఉన్న మనిషి, అంత మంచి మనిషిని మీరు విధిగా మాట్లాడటం తప్పు. మీరు కూడా ఆయన ఇంటర్వ్యూ కోసం అనేక సార్లు ఎదురు చూసిన వ్యక్తులు. మీరు చక్కగా చూసి గమనించి మాట్లాడుతుంది. రాజా గారితో మాట్లాడడం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు గాలిలో వచ్చారు, గాలిలో పోతారు. గమనించుకొని రేపొద్దున మీకంటూ భవిష్యత్తు ఏర్పరచుకొని మాట్లాడుకోవాలి తప్ప వేరే మాటలు అపార్థంగా మాట్లాడద్దని దయించి ఇక్కడ ఇలాంటి మాటలు వాడద్దని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అభివృద్ధిని కోరుకుని అభివృద్ధిలో ముందు చేయాలని కోరుకుంటున్నాం.